దేవి రెస్టారెంట్లో ఫుడ్ ట్రై చేద్దామని వచ్చాము. ఈ రెస్టారెంట్ తిరుపతిలో ఉంది. రెస్టారెంట్కి రాగానే ముందు ఒక ఫ్లెక్సీ పెట్టున్నారు బోర్డు. దాంట్లో రాయలసీమ కుండ కోడి కూర విత్ అన్లిమిటెడ్ బగారా రైస్ అనే బోర్డు పెట్టున్నారు. ₹190. ఈరోజు ఇది స్పెషల్ అన్నమాట. ఇక్కడ వీడియోని లైక్ చేయండి. సరే చూసాము లోపల ఏమున్నాయి, ఏం ఐటమ్స్ ఉన్నాయి, కొత్త ఐటమ్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి దీన్ని ఒకసారి ట్రై చేద్దామని చెప్పి దేవి రెస్టారెంట్కి వచ్చాము. బయట నుంచి రెస్టారెంట్ లుక్ డీసెంట్గా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఉంది. రెస్టారెంట్లో కూర్చునేదానికి సోఫా సెట్స్ ఉన్నాయి. కూర్చునేదానికి కంఫర్టబుల్గా ఉంది. ఇంటీరియర్ కూడా బాగుంది. చుట్టూ ఇంటీరియర్ బాగా డిజైన్ బాగా పెట్టారు. ఫ్యామిలీస్గా వచ్చి కూర్చొని భోంచేసేదానికి అరేంజ్మెంట్స్ అంతా నీట్గా పెట్టున్నారు విత్ ఏసీ. వాటర్ బాటిల్ కంపల్సరీ. కలరింగ్ కానీ లైటింగ్ కానీ బాగుంది, అట్రాక్టివ్గా. నేను యాక్చువల్గా ఇంత అనుకోలేదు. దేవి రెస్టారెంట్కి వెళ్దాము ఎలా ఉంటుంది అనుకున్నాను, కానీ ఈ మాత్రం ఉంటుంది అనుకోలేదు. ప్లేట్ పెట్టి అరిటాకి వేశారు. ఆంధ్ర స్టైల్లో అరిటాకి వేసినారంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. మేము తీసుకున్న ఐటమ్స్ బటర్ నాన్ విత్ చికెన్ మసాలా విత్ బోన్ అండ్ మష్రూమ్ మంచూరియన్. మామూలుగా రెస్టారెంట్కి వెళ్తే బిర్యానీ తీసుకుంటాను, కానీ ఈసారి బిర్యానీ వద్దనుకున్నాను. ఎందుకు అంటే తిరుపతిలో ఎక్కడ చూసినా కూడా బిర్యానీలు సరిగా లేవు, బాగాలేవు టేస్ట్. ఎక్కడో 1-2 దగ్గర తప్పనిచ్చి మిగతా కూడా బాగాలేదు కాబట్టి బిర్యానీ ప్రిఫర్ చేయలేదు. బటర్ నాన్ విత్ మసాలా చికెన్ ఆర్డర్ ఇచ్చాను. ఫస్ట్ స్టార్టర్గా మష్రూమ్ మంచూరియన్ ఆర్డర్ చేశాను. ఏసీ చిల్డ్ ఏసీగా ఉంది, ఇక్కడ ఎక్కువగా ఉంది. మష్రూమ్ మంచూరియన్ చూసేదానికి బాగుంది, టేస్ట్ చేస్తే బాగుంది. ఓకే, మష్రూమ్ మంచూరియా ఎక్కడ ఏం ఫాల్ట్ కనిపించలేదు, బాగా చేశారు. మసాలా కానీ ఉప్పు కారము కరెక్ట్గా వేశారు. తినే విధంగా కుక్ అయింది. రెస్టారెంట్ స్టైల్లో బాగా చేశారు విత్ ఆనియన్స్. బాగుంది, రికమెండెడ్. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఇచ్చారు. ఎప్పుడు నాన్ వెజ్జే కాబట్టి ఈసారి స్టార్టర్ వెజ్ తీసుకుందామని చెప్పి వెజ్ ట్రై చేశాను, బాగుంది. నెక్స్ట్ బటర్ నాన్ కూడా క్వాలిటీ బాగా పెట్టారు, బాగుంది. బటర్ నాన్ విత్ మసాలా చికెన్ మాత్రము చిన్న బౌల్లో తెచ్చారు. మామూలుగా పెద్ద బౌల్లో ఇస్తారు, ఇది చిన్న బౌల్లో ఇచ్చారు. ఏంది చిన్న బౌల్లో ఇచ్చారని అనుకున్నాను, కానీ ముక్కలు బాగా పెట్టారు. ముక్కలు కానీ గ్రేవ్ కానీ బాగుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది చికెన్ ముక్క కాదు, తెల్లగడ్డ అట్లే వేసేశారు. అది మర్చిపోయేసారో లేదంటే పొరపాటున పడిందో తెలియదు, కానీ కొన్ని రెస్టారెంట్స్లో బటర్ నాన్ సరిగా కాలవు, లైట్గా రోస్ట్ చేస్తారు. ఇది బాగా కాలుండది. అరిటాకులో బటర్ నాన్ పెట్టారు, చాలా బాగుంది. చూసేదానికి అందంగా ఉంది. ఆ ఫ్రెష్నెస్ అనేది చూస్తూ ఉంటే బాగుంటుంది. ఇదే మసాలా చికెన్. చూద్దాము టేస్ట్ ఎలా ఉందో. కొద్దిగా కారంగా ఉంది, బాగుంది. మసాలా బాగా వేశారు, టేస్ట్ బాగుంది. ఉప్పు కారము మసాలా సరిపోయింది. ముక్క బాగా ఉడికింది. చాలా రెస్టారెంట్స్తో పోల్చుకుంటే ఇది బాగుంది. టేస్ట్ ఇంత బాగుంటుంది అనుకోలేదు, చాలా బాగుంది టేస్ట్. బటర్ నాన్ కూడా చాలా బాగుంది. బటర్ నాన్ స్మూత్గా ఉంది. కొన్ని రెస్టారెంట్స్లో అయితే బటర్ నాన్ గట్టిగా ఉంటుంది, అలా కాకుండా స్మూత్గా ఉంది. అయితే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేశాడు. ఆయిల్ ఎక్కువ వేసినారు కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. కొద్దిగా బాగా మసాలా పట్టించి కర్రీ చేశారు. కారము టేస్ట్ అంతా బాగుంది. స్పైసెస్ కూడా కరెక్ట్గా వేశారు. ఈ రెస్టారెంట్ పేరు దేవి రెస్టారెంట్. ఇది తిరుపతిలో రామకృష్ణ సర్కిల్ దగ్గర ఉంది. అంటే రామకృష్ణ డీలక్స్ అని ఒక థియేటర్ ఉండేది, దాన్ని కొట్టేసి అపార్ట్మెంట్స్ కట్టారు. కరెక్ట్గా ఆ ఏరియాలో ఉంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలా అంటే చిత్తూరు నుంచి వచ్చే వాళ్ళకి, చిత్తూరు నుంచి అలిపిరికి వెళ్ళే వాళ్ళకి ఓల్డ్ రోడ్లో బాలాజీ మహతి థియేటర్ నుంచి మనం అలిపిరికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ వస్తుంది. కరెక్ట్గా రామకృష్ణ సర్కిల్ దగ్గర. నేను తీసుకున్న 2 ఐటమ్స్ బాగున్నాయి, ప్రైస్ కూడా తక్కువలో ఉన్నాయి. కంఫర్టబుల్గా కూర్చొని తినేదానికి. యాక్చువల్గా దీన్ని నేను తక్కువ అంచనా వేశాను, కానీ నా ఎస్టిమేషన్ కంటే ఎక్కువగానే ఉంది. మీకు ఎవరికైనా నచ్చితే వెళ్ళి ట్రై చేయండి. చూస్తూ ఉండండి. ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.